రంజిత్ అంతా రెడీయా? ఆర్టిస్ట్ ఓకే. ఏం చేస్తున్నావు? పని లేదా? కౌశిక్, హర్షిని, అభి ఇంకా రెడీ కాలేదా? పార్కు కూర్చున్నట్టు ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు, 10 నిమిషాల్లో రెడీగా ఉండాలి. గో. పాపానికి నరకాన్ని స్పెల్లింగ్ రాసిస్తున్నాడు మన చేత. కష్టాలు మనుషులకు కాకపోతే అట్లాంటి దరిద్రులకు వస్తాయా? ఏదో ఒకటి చేయాలి. మీ ఓదార్పు యాత్రలు అయితే జీతం తీసుకున్న పాపాన్ని కాస్త పని చేయండి రా. రే ఏంట్రా నువ్వు ఎప్పుడు దొబ్బుతూ ఉంటావు? ఈ సొల్లాపి షూటింగ్ స్టార్ట్ చేయాలి. పదండి ఇంకా ఆ కెమెరా తీసుకురా. అవును చేయి. డైలాగ్ ఇచ్చావా? వెళ్ళు, రీడింగ్ చెప్పిపో. కాస్త ఫోకస్ ఇచ్చి జావు. యాక్షన్. హర్షిని, నా కోసం ఏం చేసావు? సర్ప్రైజ్. వా, ఉప్మా. ఐ లవ్ ఉప్మా, తెలుసా? ఇది ఉప్మానా? మా 4 ఫాదర్స్ కూడా ఇంత గలీజ్ ఉప్మా తినున్నారు. డివోర్స్. నా జీవితం ఇంతేనా? బాధపడకు తల్లి, మీలాంటి వంటలలోని వంటల కోసమే ఈ చెంచాలు తయారు చేశారు. ఏం చెంచాలు స్వామి అవి? చంపక చెంచాలు. నువ్వు ఏ వంట చేసినా అది పెంటలా ఉన్నా ఈ చెంచాతో తినిపించినా తిన్నా గిన్నె లాగేస్తాడు మీ ఆయన. ఒట్టు. అవ్వకపోతే తిట్టు. సరే స్వామి, ఇది ఒకసారి టేస్ట్ చేయండి. వావ్, ఇది ఉప్మానా అమృతమా? ఉప్మా. మా 4 ఫాదర్స్ కూడా ఇంత టేస్టీ ఉప్మాని ఎప్పుడూ టేస్ట్ చేసి ఉండదు. వావ్, ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ అర్చన. చూసారు కదండి, కుక్కలు తిన్నా కక్కుకునే ఉప్మాని మా ఆయన లొట్టలేసుకుంటే ఎలా తినేస్తున్నాడు. అందుకే వాడండి చెంపక వారి చెంచాలు. మీ రుచుల్ని అభిరుచుల్ని ఇట్లే మార్చేస్తుంది. కట్. ఓకే, బ్రేక్ తీసుకోండి. తింటావా? చివా. తిను, టేస్ట్. లైట్స్ ఆఫ్. ఏంటా ఇది గోలా? తీసే తొక్కలో ఆడు ఏదో ఆస్కర్ కొట్టే సినిమా తీసినంత ఫీలింగ్ ఇస్తున్నాడు. వీడు బిల్డప్ బిల్డప్ ఉన్నారా? మొన్నటికి మొన్న ఏం చేశాడో తెలుసా? స్క్రిప్టా? నిన్ను జీతం ఇచ్చి పెట్టుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటా? ఇందులో పంచులేవి, ప్రాసలేవి. దీన్ని కామెడీ అంటారా? ఇది తీయడానికే కాదు, చదవడానికి చండాలంగా ఉంది. అదేంటి, కామెడీ బాగానే వర్కౌట్ అవుతుందిగా. వ్యూసా? తమరు రాసింది తీయడం కంటే ఈ రాళ్ళు పెట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లాంటి వీడియోలు తీసుకోవడం బెటర్. చెప్పింది రాయ్ పో. ఒరే, ఇది మరీ అన్యాయం రా. నువ్వు ఎందుకు ఊరుకున్నావు అసలు? ఏంట్రా చూపు? గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటాను. ముందు సరిగ్గా రాయడం నేర్చుకో. ఇలా రోజుకో రకంగా హింసిస్తాడు రా. నిన్నటికి నిన్న కప్పు టీ ఎక్స్ట్రా తాగానని చెప్పి గంట సేపు క్లాస్ పీకాడు. మొన్న ఎందుకులే బాత్రూంలో 5 సెకండ్లు ఎక్స్ట్రా ఉన్నానని చూడు ఎలా కొట్టాడు. చి ఇంకా చెప్పకరా. ప్రపంచంలో ఉన్న దరిద్రం మొత్తం మన ఉద్యోగాల్లోనే ఉన్నట్టుందిరా. ఏదో ఒకటి చేయాలబ్బా. మీ బతుకులకి నేను చెప్పించేయడం తప్ప వేరే చేత కాదు. ఎవర్రా? చూడరా రే. ఈ బల్బు వల్లే త్రివిక్రమ వలసినోడివి తెంగరదోలా మిగిలిపోయావు. ఇప్పుడు నేను చెప్పే ఐడియా మీరు కనుక పాటిస్తే మీ లైఫ్స్ చేంజ్ అయిపోతాయి. రిజైన్ చేస్తున్నావా? ఈ టైమింగే కాస్త పేపర్ మీద పెడితే మంచి డైలాగ్ రైటర్ అన్న అవుతావు. అయినా నీకు ఇప్పుడు అంత హ్యాపీనెస్ ఇవ్వలేనురా. నువ్వు చచ్చినట్టు నా కిందే బతకాలి. ఏంటో తెలుసా? గత జన్మ జ్ఞాపకాలా? ఎస్, ఇప్పటి వరకు మనం చేసిన స్క్రిప్ట్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు?
ఇంపోజిషన్ రాపేయడానికే ఏంది? కాదు, మీ ఫెయిల్యూర్స్ మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. కంపెనీ కొంచెం బాగుపడడానికి ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చాను. ఓ బ్రిలియంట్ అని నువ్వే ఫిక్స్ అయిపోయావా? పక్క కంపెనీ వాళ్ళు వెబ్ సిరీస్లని అవని ఇవని బ్రిలియంట్ ఐడియాస్తో మంచి మంచి వెబ్ సిరీస్లు చేస్తున్నారు. మనం కూడా కాస్త ఈ దిక్కుమాలిన యాడ్లు ఆపేసి అలాంటివి ఏమన్నా చేద్దాం. ఎలా ఉండాలంటే దెబ్బకి పాపులర్ అయిపోవాలి. మొన్న నిన్ను తిట్టింది దీనికోసమేనా? అయినా ఈ సిరీస్లో ఎందుకు కొత్తగా? ఇదే ఐడియా నేను ఆల్రెడీ అభిగడికి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని దిక్కుమాలిన సలహాలు సూచనలు ఇచ్చారు. నేను పెన్ను పెట్టకపోతే నీకు దిక్కులేదురా. వినపడింది. ఈ దిక్కుమాలిన సెటైర్లు ఆపి కాస్త డిస్కషన్లో పార్టిసిపేట్ చేయి, లేదంటే తమని రైటర్గా తీసేయాల్సి వస్తుంది. అసలు నేను పెన్ను పట్టకుండా నీకు ప్రమోషన్లు ఎట్లా వచ్చాయి? చెట్లు నేను పెంచాను, కాయలు నువ్వు కోసుకొని తింటున్నావు. బ్లడీ ఫ్రూట్ ఫెలో. నేను డైరెక్టర్గా చేశాను కాబట్టి అంతో కింతో ఆ యాడ్స్ ఆడాయి, లేదంటే ఎక్స్ట్రాలు చాలు కానీ అయినా ఈ సిరీస్లో ఎందుకు కొత్తగా? మనల్ని చంపు తినడానికి. ఇప్పుడు ఉన్నవి చేయడానికే కింద మీద పడుతున్నాం. కొంచెం మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా. మీ గురించి ఆలోచించాను కాబట్టి ఈ డెసిషన్కి వచ్చాను. మీ జీవితాలు మార్చుకోవాలని మీకుందా? ఒరే, జీవితాలు మార్చేంత సీన్ నీకు లేదు కానీ జీవితాలు పెరిగేలా చూడరా నాయన చాలు. అది కూడా జరుగుతుంది. ఒట్టు ఆపండి. మీ జీవితాలు మార్చే బాధ్యత నాది. చాలా సింపుల్. కొత్తగా ఆలోచించండి, కొత్త ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ ఎలా ఉండాలంటే మార్కెట్ షేక్ అయిపోవాలి. నీ దగ్గర లేవని చెప్పొచ్చు కదా, పడేస్తాం ఎందుకు ఈ గోలంతా? ఆహా, ఇప్పటి వరకు తమరు ఇచ్చిన ఐడియాలకి లక్షలు ఇచ్చి పడ్డాయి. మరి అరగంటలో వస్తా. కొత్త ఐడియాలతో రెడీగా ఉండండి. లేదనుకో రే అభిగా నీ ఉద్యోగం పోద్ది. రే 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 ఈడేంట్రా కుంపటి తెచ్చి నా కుడి కింద పెట్టాడు. అదే కదరా, ఇప్పుడు ఏం చేద్దాం? లవ్ స్టోరీ చేద్దామా? నేను హీరోయిన్గా చేయనా? నువ్వు తప్ప మాకు ఇంకా ఆప్షన్ లేదు కదా హర్చు. థ్యాంక్ యూ. రే మీరు సరసాలు ఆపండ్రా బాబా. ఐ వాంట్ న్యూ ఫేస్. నీ ఫేసు ఆడొప్పుకోడు. అవును, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకే ఒక నిమిషం ఆగు, నేను చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు మన కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. కాస్టింగ్ గురించి తర్వాత చూద్దాం. థ్రిల్లర్ చేద్దామా? బాగుంది ఐడియా. థ్రిల్లరా? రాసేసరికి తెల్లారిపోద్ది. ఆ కామెడీ డ్రామా అది ట్రై చేద్దాం. సరే, థ్రిల్లర్ కామెడీ చేద్దాం. నువ్వు తిప్పి థ్రిల్లర్ దగ్గర తిరుగుతావా? మనకు క్రిటిక్లు ఎక్కువ, క్రియేటివిటీ తక్కువ. రే, బొమ్మరిల్లు సినిమాని సిరీస్లో చేద్దామా? రే దాని స్పూఫ్ అంటారా? ఏమైనా ఉపయోగపడే ఐడియాలు చెప్పండి రా. నాకు ఒక ఐడియా వచ్చింది. సినిమా కాదు, సిరీస్ కాదు, సీరియల్ ఇద్దామా? హలో, నీ బ్రెయిన్లో బల్బ్ ఉంటుంది చూసావు, అది ఏమన్నా పనికొచ్చేవి చెప్పొచ్చు కదా. ఏహే, ఆ పని చెప్పేది వినండి. ఋతురాగాల నుండి మనసు మమతా సీరియల్ దాకా ఎంత చెత్త తీసినా, ఎన్ని ఎదవేడు ప్లేట్సినా, ఏ పిల్ల ఎంతమందిని పెళ్లి చేసుకున్నా చూశారు, చూస్తున్నారు, చూస్తూనే ఉంటారు. సో మనం ఇప్పుడు సీరియల్ దిద్దాం. వ్యూయర్ లిస్టు సప్పని పెరిగిపోద్ది. వాట్సే? అవును, ఎప్పుడు సీరియల్ చూడని ఐటీ పాపల్ని లాగేయచ్చు. రచ్చే. బాగానే ఉంది కానీ ఏం బేస్ చేసుకొని సీరియల్ చేద్దాం? నేను చెప్తాగా, చూడరా, నిజ జీవితంలో జరిగే ప్రతి మ్యాటర్ రోడ్డు మీద పెట్టడమే సీరియల్ అంటే. ఇప్పుడు అత్తమామల గొడవలు, దాని తర్వాత తోడికోడలతో గొడవలు, డౌరీ విషయాల్లో గొడవలు, సెకండ్ సెటప్ విషయాలు, ఇలా న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి విషయం మన స్టోరీయే. సరిపోద్ది. సరే, అదే చేద్దాం. తోడికోడల మధ్య గొడవ పెట్టి అది తిద్దాం. వావ్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. మీ బొంద. అంటే ఇదే తిద్దామా? ఎస్, తోడికోడలు రిటర్న్ బై హర్చు. నన్ను ఏం చేయమంటారా? యాక్ట్ చేయి. డైరెక్షన్ నువ్వు చేస్తావా? వాడున్నాడుగా. డిసైడ్ చేశారా? సీరియల్ చేద్దాం అనుకుంటున్నాం. తోడికోడలు ఎలా ఉంది? జోక్ బాగుంది. ఇంకా ఏం రో, కథలా పక్కా వర్కౌట్ అవుతుంది. నా రేంజ్ ఏంటి, సీరియల్ ఏంటి? నేను చేయను. అబ్బో, వచ్చాడండి పెద్ద స్పేల్ బగ్. రాజమౌళి కూడా సీరియల్స్తోనే స్టార్ట్ చేశాడు తెలుసా? అయినా సరే నేను చేయను. నువ్వు చేయకపోతే కౌశిక్ చేస్తాడు. నేనా? వీడా? రే, చేస్తారా? 1000 ఎపిసోడ్లు నాన్ స్టాప్ చేస్తా. అది కౌశిక్. అరే, నీకు ఓకేనా? మధ్యలో నాదేంటి తొక్క? ఓకే. అది ఇక కాసుకోరా, ఇప్పుడు తెలుస్తుందిరా కౌశిక్ గారి ప్రతాపం ఏంటో. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడని. సార్ మీ సోద ఆపుతారా సార్? మీరు ఎలా చేస్తారో నేను చూస్తాను. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడని. హర్షిని, నువ్వు పెన్ను పేపర్ పట్టు, ఆ ముఖానికి మేకప్ కొట్టు. అరే అభిషేక్, నువ్వు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండు. వాడు మన జీవితాన్ని మార్చేదేంట్రా, మనమే మన పొజిషన్ మార్చేద్దాం.
కమాన్ స్టార్ట్. స్టార్ట్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆడిషన్స్ అంటారు, నువ్వు వెళ్ళి సెలెక్ట్ అయిపో, అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేద్దాం. నన్ను రిజెక్ట్ చేసేంత సినిమా వాళ్ళకి లేదు. అది నిజమే, పుట్టికెక్కలేనమ్మా నింగికి నిచ్చనేసిందంట. అంటే వాళ్ళు చేసే పనుల వల్ల నెక్స్ట్ ఎపిసోడ్స్లో నీకే అర్థం.